పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. హాయ్ హలో, దిస్ ఇస్ గాయత్రి. వెల్కమ్ టు సైన్మా 2.0. బాలీవుడ్ టాప్ స్టార్స్ రజనీకాంత్, కమల్ హాసన్ 4 దశాబ్దాల తర్వాత మళ్ళీ కలిసి నటిస్తున్నారు. ఆల్రెడీ అఫీషియల్ గా అనౌన్స్ అయిన ఈ సినిమా షూటింగ్, రిలీజ్ విషయంలోనూ పక్కా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు మేకర్స్. అయితే ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్ కి సంబంధించిన వార్తలు కాలీవుడ్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ అవుతున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఉరిస్తోన్న కమల్, రజనీ మల్టీ స్టారర్ కు సంబంధించి రీసెంట్ గా అఫీషియల్ క్లారిటీ వచ్చింది. 4 దశాబ్దాల తర్వాత ఈ ఇద్దరు లెజెండ్స్ స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఎంతో మంది దర్శకుల పేర్లు తెర మీదకొచ్చినా ఫైనల్ గా ఈ గోల్డెన్ ఛాన్స్ నెల్సన్ కు దక్కింది. ప్రజెంట్ రజనీ హీరోగా జైలర్ 2 రూపొందిస్తోన్న నెల్సన్ ఆ సినిమా పూర్తయిన వెంటనే ఈ అక్టోబర్లోనే మల్టీ స్టారర్ ను పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. భారీ స్టార్ కాస్ట్ తో బిగ్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ మల్టీ స్టారర్ మూవీని రికార్డ్ టైంలో ఫినిష్ చేయాలని చూస్తున్నారు మేకర్స్. అయితే ఈ సినిమా బడ్జెట్ కు సంబంధించి వార్తలు ఇండస్ట్రీ జనాలకు కూడా షాక్ ఇస్తున్నాయి. మేకింగ్ ఖర్చులు పక్కన పెడితే పారితోషికాలకే దాదాపు 500 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నారట. రజనీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు సూపర్ ఫామ్ లో ఉన్నారు కాబట్టి చెరో 200 కోట్ల వరకు పేమెంట్ తీసుకునే ఛాన్స్ ఉందన్న టాక్ వినిపిస్తోంది. దర్శకుడు నెల్సన్ కూడా సినిమాకు 50 కోట్లకు పైగా పేమెంట్ అందుకుంటున్నారట. ఇక సంగీత దర్శకుడు అనిరుద్ కూడా భారీగానే పే చెక్ అందుకోబోతున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులని కలుపుకుని పారితోషికాలకి 500 కోట్లకు పైగా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది దీపావళికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ట్రై చేస్తున్నారు. మరి ఈ రేంజ్ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న సీనియర్స్ మల్టీస్టారర్ ఏ రేంజ్ సక్సెస్ సాధిస్తుందో చూడాలి. వరుస ఫెయిల్యూర్స్ తో ఆ మధ్య కాస్త స్లో అయినట్లుగా కనిపించిన హీరో కార్తీ మళ్లీ స్పీడ్ పెంచారు. ఆల్రెడీ సెట్స్ మీద ఉన్న సినిమాలతో పాటు త్వరలో సెట్స్ మీదకి వెళ్లబోయే సినిమాల విషయంలో జోరు చూపిస్తున్నారు. రీసెంట్ గా మరో క్రేజీ కాంబినేషన్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కార్తీ. ఈ సినిమాలు షార్ట్ గ్యాప్ లోనే రిలీజ్ చేసేందుకు కష్టపడుతున్నారు. సర్దార్ మూవీకి సీక్వెల్ గా వస్తున్న సర్దార్ 2 ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ స్పై థ్రిల్లర్ 2026 లో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతోంది. తొలి భాగం బ్లాక్ బస్టర్ కావడంతో ఈ సీక్వెల్ మీద భారీ అంచనాలున్నాయి. మోస్ట్ అవైటెడ్ మూవీ ఖైదీ 2 విషయంలోనూ రీసెంట్ గా క్లారిటీ ఇచ్చారు దర్శకుడు లోకేష్ కనగరాజ్. కాస్త ఆలస్యమైన ఈ క్రేజీ సీక్వెల్ ను కన్ఫర్మ్ గా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తానంటూ మాటిచ్చారు. ఢిల్లీ పేరుతో ప్లాన్ చేస్తున్న ఈ సినిమా 2027లో సెట్స్ మీదకు వెళ్లే ఛాన్స్ ఉంది. మరోవైపు సీ బ్యాక్డ్రాప్ లో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచరస్ డ్రామా మార్షల్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇన్ని సినిమాలు లైన్లో ఉండగానే మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కార్తీ. కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాను త్వరలో పట్టాలెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలతో పాటు మలయాళ దర్శకుడు తుడరుం ఫేమ్ తరుణ్ మూర్తి కెప్టెన్సీలో ఒక సినిమా ప్లాన్ చేస్తున్నారన్న ప్రచారం జరుగుతోంది. సూపర్ హిట్ మూవీ ఖాకీకి సీక్వెల్ ను తెరకెక్కించేందుకు కూడా ఓకే చెప్పారు. మరి ఈ ప్రాజెక్ట్లో ఏది ముందు పట్టాలెక్కిస్తారు, ఏది ముందు రిలీజ్ చేస్తారో చూడాలి. సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ ఉంటేనే ఎవరైనా సెల్యూట్ చేస్తారు. 100 కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమాలు కొన్నిసార్లు ఊహించని రేంజ్ లో బోల్తా పడుతూ ఉంటాయి. కానీ ప్రపంచ సినీ చరిత్రలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ మూవీ ఏదో తెలుసా? 1400 కోట్లతో తెరకెక్కిస్తే సింగిల్ డిజిట్ దగ్గరే ఆగిపోయిన ఆ మూవీ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. బిగ్గెస్ట్ గ్రాసర్ అంటే వరల్డ్ వైడ్ గా అవతార్ పేరు చెప్తాం. అదే మన ఇండియాలో అయితే బాహుబలి రికార్డులను గుర్తు చేసుకుంటాం. కానీ బిగ్గెస్ట్ డిజాస్టర్ సినిమా ఏది అంటే ఏం చెప్తారు? ఈ లిస్ట్ లో రీసెంట్ గా ఒక క్రేజీ మూవీ చేరింది. దాదాపు 1400 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన డెజర్ట్ వారియర్స్ సినిమా ప్రపంచంలోనే అత్యధిక నష్టాలు మిగిల్చిన సినిమాగా చరిత్ర సృష్టించింది. పీరియడ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో యాంథనీ మాకీ లాంటి ఇంటర్నేషనల్ స్టార్స్ నటించారు. రూపెర్ట్ వాచ్ దర్శకత్వం వహించారు. 7th సెంచరీ సౌదీ అరేబియా బ్యాక్డ్రాప్ లో ఎంతో రిచ్ గా ఈ ప్రాజెక్ట్ ను డిజైన్ చేశారు. బిగ్ స్టార్స్, హై ఎండ్ టెక్నీషియన్స్ ఉన్నా కూడా ఈ సినిమా ఆడియన్స్ ను ఏమాత్రం మెప్పించలేకపోయింది. షూటింగ్ డిలేస్, ప్రొడక్షన్ ప్రాబ్లమ్స్ సినిమా రిజల్ట్ ను ఎఫెక్ట్ చేశాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం ఫుల్ రన్ లో ఈ సినిమా కేవలం 6 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది. మన స్టార్స్ కి సినిమాలు ఎంత కీలకమో సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా అంతే ముఖ్యం.
అక్కడున్న ఫాలోయింగ్ని బట్టే వాళ్ళ రేంజ్ డిసైడ్ అవుతుంది. అలాంటిది ఇప్పుడు రాత్రికి రాత్రే మిలియన్లో ఫాలోవర్స్ మాయమైపోతున్నారు. ప్రక్షాళనలో భాగంగా టాలీవుడ్, బాలీవుడ్ స్టార్స్ ఖాతాల్లో లక్షల్లో ఫాలోవర్స్ ఎగిరిపోతున్నారు. ఇంతకీ ఏంటది? ప్రక్షాళనకి కారణం ఏంటి? ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ స్టార్స్ కు 2 కళ్ళుగా మారిపోయాయి. ఇప్పుడు ఒక్కొక్కళ్లకు మిలియన్ల కొద్ది ఫాలోయర్స్ ఉన్నారు. కాకపోతే ఇన్స్టా మాతృ సంస్థ మెటా ఇప్పుడు ఫేక్ అకౌంట్స్, యాక్టివ్ లేని అకౌంట్స్ ను ప్రక్షాళన చేసే పనిలో పడింది. దాంతో రాత్రికి రాత్రే మిలియన్లలో ఫాలోయర్లు తగ్గిపోతున్నారు. తెలుగులోనూ అల్లు అర్జున్ సహా అందరి ఫాలోయర్లపై దెబ్బ పడింది. అల్లు అర్జున్ కు నిన్నటి వరకు 28.29 మిలియన్ల ఫాలోయర్లుంటే ఇప్పుడు 28.10 మిలియన్లకి పడిపోయారు. అలాగే రామ్ చరణ్ ఫాలోయర్స్ 24.67 మిలియన్స్ నుంచి 24.60కి, విజయ్ దేవరకొండకు 23.66 నుంచి 23.50 మిలియన్లకు ఫాలోయర్స్ సంఖ్య తగ్గింది. హీరోయిన్లలో సమంత ఫాలోయర్స్ 38.12 నుంచి 37.9 మిలియన్లకు పడిపోతే, రష్మిక ఫాలోయర్స్ 51.62 నుంచి 51.4 మిలియన్లకు తగ్గారు. ఈ ఇన్స్టా ప్రక్షాళన ఎఫెక్ట్ మనకంటే ఎక్కువగా బాలీవుడ్ స్టార్స్ పై బలంగా పడింది. ముఖ్యంగా ఇండియాలో హైయెస్ట్ ఫాలోయర్స్ ఉన్న శ్రద్ధ కపూర్ కు ఈ ఎఫెక్ట్ తప్పలేదు. నిన్నటి వరకు 94.69 మిలియన్లుంటే తాజాగా ఆ లెక్క 93.5 మిలియన్లకు తగ్గింది. అలాగే ప్రియాంక చోప్రా ఫాలోయర్స్ 94.59 మిలియన్ నుంచి 93.4కి, ఆలియా భట్ ఫాలోయర్స్ 87.9 మిలియన్ నుంచి 85.9కి పడిపోయారు. దీపికా పదుకొనేపై కూడా ఈ ప్రక్షాళన ప్రభావం పడింది. ముందు 80.34 మిలియన్ ఫాలోయర్లుంటే ఇప్పుడు ఈ లెక్క 79.2కి చేరింది. కత్రినా కైఫ్ ఫాలోయర్స్ 79.94 మిలియన్ల నుంచి 79 మిలియన్లకి, సల్మాన్ కు 72.78 నుంచి 72 మిలియన్కు, అనుష్క శర్మ ఫాలోయర్స్ 68.7 మిలియన్ నుంచి 67.8కి పడిపోయారు. ఈ ప్రక్షాళన ఇంకా కొనసాగేలాగే కనిపిస్తోంది. సౌత్ సినిమాల్లో బాలీవుడ్ విలన్స్ ఈ మధ్య ఈ ట్రెండ్ కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో టాప్ క్రేజ్ ఉన్న హీరోలు కూడా సౌత్ లో విలన్స్ గా నటిస్తూ ఉండడం హాట్ టాపిక్ అవుతోంది. మరి ఈ రోల్స్ విషయంలో నార్త్ స్టార్స్ హ్యాపీగానే ఉన్నారా? బాలీవుడ్ నటులకి సౌత్ లో అడ్డంకులేంటి? అక్షయ్ కుమార్, సంజయ్ దత్, అర్జున్ రాంపాల్, సునీల్ శెట్టి ఇలా బాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న చాలా మంది స్టార్స్ రీసెంట్ టైమ్స్ లో సౌత్ స్క్రీన్ మీద సందడి చేశారు. అది కూడా క్రేజీ ప్రాజెక్ట్స్ లో ప్రతినాయక పాత్రలో నటించి మెప్పించారు. ఆ సినిమాల సక్సెస్ లో కీ రోల్ ప్లే చేశారు. సౌత్ లో విలన్ రోల్స్ చేయటం విషయంలో నార్త్ స్టార్స్ అంత హ్యాపీగా లేరన్న టాక్ వినిపిస్తోంది. రీసెంట్ గా సునీల్ శెట్టి చేసిన కామెంట్స్ తో కొత్త డిస్కషన్ మొదలైంది. బాలీవుడ్ నటులకు సౌత్ నుండి వస్తున్న ఆఫర్స్ వాళ్ళ ఇమేజ్ రేంజ్ కు తగ్గట్టుగా లేవన్న డిస్కషన్ జరుగుతోంది. సౌత్ నుండి చాలా ఆఫర్స్ వస్తున్నా అన్ని విలన్ రోల్సే అన్నారు సునీల్. ముఖ్యంగా నార్త్ స్టార్స్ ను పవర్ఫుల్ విలన్స్ గా చూపిస్తున్నారే తప్ప మంచి క్యారెక్టర్స్ ఆఫర్ చేయటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ మిగతా నటులతో పోలిస్తే సునీల్ శెట్టికే సౌత్ లో ఎక్కువ ఆఫర్స్ వచ్చాయి. డిఫరెంట్ రోల్స్ కూడా దక్కాయి. నార్త్ లో మంచి ఫామ్ లో ఉండగానే సౌత్ లో నెగిటివ్ రోల్స్ చేస్తున్న స్టార్స్ ఇక్కడ బిజీగా మాత్రం కనిపించడం లేదు. 1-2 సినిమాల్లో నటించి తరువాత ఫేడ్ అవుట్ అవుతున్నారు. సౌత్ ఆడియన్స్ నుండి ఆశించిన స్థాయిలో రిసెప్షన్ దక్కకపోవటం వల్లే ఇలా జరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది. మరి ఈ విషయంలో సౌత్ మేకర్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.